ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా అత్తమ్మ ఫిష్ కర్రీ చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చేపల కూరకు ఎలా అంటే ఇప్పుడు పాత ఊర్లల్లో ముక్కల మీద వేయించుకుంటుండ్రి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సిలిండర్ మీద ఇలా జాలి పెట్టేసి ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా ఒకటి ఒకటి అన్ని మనకి ఎంత సరిపడుతుందో అన్ని పెట్టేసుకొని ఇక్కడ స్టవ్ మీద ఇట్లా కాల్చుకోవాలి. ఇలా చేపల పులుసుకు సరిపడంత మెంతులు వేయించుకోవాలి. వేగితే అలాగే ఇప్పుడు జీలకర్ర కూడా వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇట్లా మంచిగా కాలాలి. కాలితే లోపల కొంచెం ఉడికినట్టుగా వస్తుంది, రసం వచ్చినట్టు వస్తుంది. తర్వాత ఇవి చల్లగైన తర్వాత కొంచెం ఈ మూతలు టోకలాన్ని కోసేసి ముక్కలు చేసి ఎల్లిపాయ జీలకర్ర మెంతులు ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం తీసేయాలి. కాకుండా ఇలా వస్తాయి. కాల్చిన తర్వాత మెంతులు జీలకర్ర తీసుకున్నాం కదా, పక్కన పెట్టినాం కదా, ఇవి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మెంతులు జీలకర్ర వేసేసి తర్వాత ఎల్లిపాయలు వేసేయాలి. ఇప్పుడు ఇలా కాల్చి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయల ముక్కలు కూడా ఇందులో వేసేయాలి. ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చేపల కూరలో చేపలు నీట్గా ఇలా కడుక్కోవాలి. కడిగితే బాగుంటుంది. ఎంత బాగా కడిగితే అంత బాగుంటుంది. అది సరిపడా కారం పులుసు వేస్తాం కదా, ఇందులో కొంచెం ఎందుకంటే తర్వాత తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. పేస్ట్ ఉల్లిపాయల పేస్ట్ కొంచెం ఇందులో చేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతాది చేపలలో వేసుకోవాలి. ఇంట్లో కొంచెం చింతపులుసు పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం లిక్విడ్ కలుపుకొని పక్కన పెట్టేసుకుంటాం. మళ్ళీ మనం తాళి చేసుకున్న తర్వాత అంత గట్టిగా ఉండవు. కొంచెం కలిపేసి పెట్టేసుకుంటాం. చేపలన్నీ ఇలా కలిపి మంచిగా ఇలా కలిపేసి అంత కలిపిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. గిన్నె పెట్టేసుకొని ఆయిల్ కూడా ఆయిల్ వేసుకోవాలి. మెంతులు జీలకర్ర వేసుకోవాలి. ఆలుగడ్డ తర్వాత ఉల్లిపాయ మసాలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. నూనె వేసేసుకుని పచ్చివాసన రాకుండా వేసుకోవాలి. వేసి ఇలా తీసుకోవాలి. చేపలు నాలుగు చేపలు ఉంటాయి కదా, ఈ నీళ్ళు వేసుకోవాలి.